భార్య నాలాగా ఉండాలి అని అనుకుంటాడు, అస్సలు ఉండలేరు. అందుకని ఒక ఆయన పుస్తకం రాశాడు, మెన్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఫ్రమ్ వీనస్. మార్స్ వీనస్ ఏంటి? 2 గ్రహాలు. ఈ మార్స్ అనే గ్రహం నుంచి, అంగారకుడు గ్రహం నుంచి ఈయన వస్తే, ఇంకొక వీనస్ అనే గ్రహం నుంచి ఆవిడ వచ్చిందనమాట. అందుకే లేట్ అయింది స్వప్నకి ఈ రోజున. భార్యాభర్తలు ఎవరంటే గ్రహాంతరవాసులు వాళ్ళు. దే ఆర్ ఏలియన్స్. అంటే ఒక గ్రహానికి ఏలియన్ అని ఎందుకన్నా వాళ్ళని? ఇంగ్లీష్లో ఏలియన్ అంటే మీకు తెలుసా? అస్సలు పరిచయం లేనంత దూరంగా ఉన్నవాళ్ళు, అంత అపరిచితులు అన్నమాట. ఎవరు భార్యాభర్త ఎవరు? ఏలియన్స్. ఏలియన్ వెడ్స్ ఏలియన్స్ అన్నమాట. అందుకనే వివాహం అవగానే ఏం స్టార్ట్ అవుతాయి? మా గ్రహంలో ఇలా ఉండదే, మా గ్రహంలో ఇలాగే ఉంటుంది. ఆయన కుటుంబంలో పద్ధతులు వేరుగుంటాయి, ఈవిడ కుటుంబంలో పద్ధతులు వేరుగుంటాయి. ఆయన ఆలోచన విధానం వేరుగుంటుంది, ఈవిడ ఆలోచన విధానం. అమెరికాలో బాత్రూంలో పేస్ట్ ఎలా పెట్టారు అనే దాన్ని బట్టి కూడా విడాకులైనవి. ఒక ఆయన పేస్ట్ ఇలా పెడతాడు భర్త, భార్య వచ్చి ఇలా పెడుతుంది, నువ్వేంటి ఇలా పెట్టావు, విడాకులు అయిపోయినాయి. కాబట్టి భిన్నత్వం ఉంటుంది, ప్రతి స్థాయిలో ఉంటుంది భిన్నత్వం. ఇంకొక ఎక్స్పెక్టేషన్ మనకేముంటుందంటే, అమ్మాయి ఎప్పుడు కూడా నాన్న చూసి పెరుగుతుంది. అందుకని భర్త రాగానే నాన్నలాగా ఉండాలి అనుకుంటుంది. తూచి అస్సలు అనుకోవద్దు, భిన్నత్వం అది. యాక్సెప్ట్ చేస్తామో ఎక్స్పెక్టేషన్లు తగ్గిపోతాయి. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో డిసప్పాయింట్మెంట్ తగ్గిపోతుంది. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందండి? ఎక్కువ ఊహించుకుంటే ఎక్కువ నిరాశ వస్తుంది, తక్కువ ఊహించుకుంటే తక్కువ నిరాశ వస్తుంది. నిరాశ ఎక్కువ ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. అందువల్ల ఏం చేయాలి? ఈవిడింతే అనుకోవాలి, ఈయనింతే అనుకోవాలి. ఈయనలాగా నేను అంగీకరించాలి, ఈయనలాగా నేను ప్రేమించాలి, ఈమెలాగే నేను అంగీకరించాలి, ఈమెలాగే నేను ప్రేమించాలి. అస్సలు మారద్దు, అలాగే ఉండమని కాదు, మీ గుణాలను మార్చుకోవద్దని కాదు, చెడ్డ గుణాలు ఉంటే మార్చుకోవాలి. కానీ మీ ఇంటి కళ్ళద్దాల్లోంచి, నీ సొంత కళ్ళద్దాల్లోంచి నీ భర్తని భార్యను నువ్వు చూడకూడదు అని చెప్తున్నాను నేను. ఆ భిన్నత్వాన్ని మీరు అంగీకరించాలి.